తండ్రి, నీ కృప చొప్పున, నీ దయ చొప్పున నేటి ఉదయాన్నే మీరు మాకు దానం చేశారు. అందుకొరకు స్తోత్రాలు. తిరిగి మీ సన్నిధిలో చేరి నాన్న, తండ్రి, అబ్బా అని మొరపెట్టడానికి మా ఆయుష్ కాలాన్ని ధారాదత్తం చేశారు మీ ప్రాణాన్ని బట్టి. అందుకొరకు మరొకసారి వేలాది వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నేనేమై ఉన్నానో ఎరిగినట్లయితే మీరు నా పక్షాన చేసే అద్భుతాల్ని ఆస్వాదించడానికి హేతువులు అవుతాయి. ఆ రీతిగా ప్రభు, మొట్టమొదటిగా నేను ఏమై ఉన్నానో మీరు నాకేమై ఉన్నారు ఎరిగినట్లుగా ఈ లేఖన భాగం మా జీవితాలకు సంచకరువుగా ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. మేము వాస్తవంగా జరిగిన ఒక విషయాన్ని చెప్పి లేఖన భాగంలోనికి వెళదాం. భద్రాచలం వెళ్లే రూట్ లో చింతూరు అని ఒక ఊరు తగులుది. కుంట తర్వాత చింతూరు నుంచి ఎగుసీలేరు వరకు అరణ్య ప్రాంతం. చాలా భయంకరంగా ఉంటది ఆ ప్రాంతం. ఉంటది అని చెప్తున్నా, చూశాను, వెళ్ళాను, నడిచాను, అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పటి సంగతి కాదు, సుమారు 25-27 సంవత్సరాల క్రితం సంగతి. టీకారని మన అడవి, పట్టపగలే నరసంచారం చాలా తక్కువగా ఉంటుంది. గోండ్రు, కోయ, కుత్తికోయ, కొండారెడ్డి, ఆ అనాగరికతమైన ప్రజలు ఉంటారు. అవి ఎలాంటి రోజులు అంటే, ఆ రోజులు యేసు ప్రభు మీకు తెలుసా అని అక్కడ గోచ పెట్టుకుని కర్ర దగ్గర పట్టుకుని వెళ్తున్న ఆ కోయ జాతి మనిషిని మనం అడిగితే వాడు అంటాడు, ఓ అది ఇక్కడ అమ్మరు అంటాడు. యేసు ప్రభు నీకు తెలుసారా బాబు అంటే, అది ఇక్కడ అమ్మరు అని అంటాడు. అంటే అదొక వస్తువు అనుకుంటారు. అలాంటి అనాగరికతమైనటువంటి రోజుల్లో జరిగిన సంగతి ఏంటంటే, ఆ రూట్లో అర్ధరాత్రి బస్సు వెళ్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి అంటే మనం సహజంగా 12-2 గంటల మధ్య అర్ధరాత్రి అంటాం. సహజంగా అక్కడ 6:30-7 అయితే అర్ధరాత్రి కంటే ప్రమాదకరం. ఇంకా సూర్యుడు అస్తమిస్తే చాలు, కన్ను పొడుచుకున్నా కనిపించని ఆ కటిక చీకటి అలముకుంటున్నాం ఆ పరిస్థితులు. సో అయినప్పుడు కూడా 11-12 అవుతున్న టైం. ఆ బస్సు లేట్ అయ్యి మొత్తం మీద బయలుదేరి వెళ్తుంది. డ్రైవరు, కండక్టరు, ఒక వృద్ధాప్యంలో ఉన్న పాసెంజరు మా అమ్మగారు, యవనస్తురాలైన మరొక పాసెంజరు స్త్రీ, ఇద్దరు స్త్రీలతో కూడిన ఆ బస్సు ప్రయాణం చేస్తూ ఉంది. ఈ బామ్మగారు ఆ బస్సు వెళ్తుంది, డ్రైవర్ అంక కండక్టర్ అంక చూస్తూ ఉంది. పక్కన ఉన్నటువంటి ఆ పిల్ల, పడుచు పిల్ల, యవనస్తురాలైన పిల్ల, ఎదిగొచ్చిన పిల్ల, గమనించాలి నా మాట, తన వంక చూస్తూ ఉంది. గంటల తరబడి ప్రయాణం అయింది. ఎగుసీలేరు మోతుకుడు వెళ్ళిన తర్వాత ఆ బస్సు వెనక్కి తిరిగే పరిస్థితులు వచ్చినప్పుడు లెగ్గొట్టింది ఆ పిల్లని. అమ్మాయి లే, బస్సు ఇక్కడితో వెనక్కి తిరిగిపోతుంది అంది. ఆ పాప, ఆ యవనస్తులైన పాప పిల్ల కళ్ళు నులుముకుంటూ చాలా ఫ్రెష్గా లేచింది. సూర్యకిరణాలు బయటకు తన్నాయి. ఈ పాప కళ్ళు తెరిచాయి. ఈ బామ్మగారు అడిగిందామని, అమ్మాయి, దొంగల భయం ఒక పక్కన, నేను చూస్తే వృద్ధురాల్ని, ఆ డ్రైవరు కండక్టర్ యవనస్తులు, నువ్వు చూస్తే యవనస్తులైన పడుచు పిల్లవి. తెల్లవాళ్ళు నేను నిద్రపోలేదు, కంటికి రెప్పలాగా నేను కాస్తానే ఉన్నాను. కారణం ఏంటంటే లోకం బహుభయంకరంగా ఉంది. వ్యభిచారము, జారత్వము, అఘాయిత్యాలు జరిగే రోజులు. ఎక్కడ ఆ డ్రైవర్ కండక్టర్ బస్సు ఆపుతారో నీ మీద ఏమైనా అఘాయిత్యం చేస్తారేమో అని నేను చాలా వేదంతో నీ వంక వాళ్ళంక చూస్తూ
కను రెప్ప పడకుండా వచ్చాను. అసలు ఎలా పడుకున్నావే నువ్వు? అంత దిగులు లేకుండా పడుకున్నావు. అంత భయం లేకుండా సొక్కిపోయి నిన్ను నువ్వు మరిచిపోయి గురకలు పెడుతూ పడుకున్నావు ఏంటి సంగతి అనంటే, ఆ పాప చెప్పిందంట. నాకెందుకు భయం? నన్నెవరేం చేస్తారు అందంట. ఏమిటి నీ ధీమా అంటే, ఆ పాప చెప్పిందంట, బస్సు డ్రైవరు మా నాన్నేగా అందంట. బస్సు డ్రైవరు మా నాన్నేగా అందంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నడిపిస్తున్నవాడు తన తండ్రి అయితే, నడుస్తున్న మనం ఎన్నడూ భయపడాల్సిన పని ఎప్పటికీ లేదు. కానీ నడిపిస్తున్న వాని చేతిలోనికి మనం వెళ్ళాలి. కాస్తున్న వాని గుంపులో మనం ఉండాలి. 23వ కీర్తన మొదటి చరణాన్ని మనం చదువుకుంటే మనందరికీ నోటెడ్ అయిన మాట, నోటిలో ఉండే మాట, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. నన్ను కాసేవాడు నా వాడైతే నాకే దిగులు లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యెహోవాయే దేవుడు కాగల జనులు ధనులు. దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ఎవరు? యెహోవాయే దేవుడు గల జనులు. అంటే యెహోవాను దేవుడుగా ఆస్వాదించుకొని, యెహోవాయే దైవం అని చెప్పి, తనను తానుగా దేవునికి యెహోవాకు అప్పగించుకొనిన వారు తెలంగాణ సైడ్ ఒక మాట చెప్తారు. ఎందుకంటే నేను తెలంగాణలో కొంతకాలం ఉండొచ్చు. పాంచందర కాల్ముక్తం అంటారు. అంటే అర్థం ఏంటంటే, అయ్యా నాదేం లేదు, మొత్తం నువ్వే, నీ కింద నేను బానిసనై ఉంటాను. నన్ను నేనుగా ఆపాదమస్తకం అంకితం చేసుకొని, నాదంటూ ఏమి లేకుండా నాలో నాలో నిన్ను చూసుకుంటూ నీ ఆధిపత్యం కిందే ఉంటాను. నీ అధికారమే నన్ను ఎరుగును. నీ శాసనమే నా ఊట, నా మాట, నా బాట అని అప్పగించుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ మాట చెప్పగలడు. యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. యెహోవాయే దేవుడు కాగల జనులు ధన్యులు అని చెప్పుకున్నాం. ధన్యులు అన్న మాట బైబిల్ గ్రంథంలో దీవెన, ధన్యులు, ఆశీర్వచనం ఇవన్నీ కలిపి 365 సార్లు రాయబడి ఉంటాయి. అంటే మొత్తం మీద రోజుకు ఒకసారి దేవుడు నేను దీవిస్తూ ఉంటాడు. నువ్వు ధన్యుడుగా, ధన్యురాలుగా అవ్వాలని ఆశపడుతుంటాడు. రోజంతాను, రోజుకొకసారి అంటే రోజంతాను అని అర్థం. నీవు దేవునికి అప్పగించుకుని ఉన్నట్లయితే ఆయన నిన్ను కాస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది, ఇందాక మనం చెప్పుకున్న లేఖన ప్రకారంగా ఆ కథ ఒక స్టోరీ జరిగిన దాని ప్రకారంగా వాళ్ళ నాన్న డ్రైవర్ అయ్యాడు కాబట్టి నిశ్చింతగా పడుకుంది. యెషయా గ్రంథంలో కూడా చాలా చక్కని మాట ఉంటుంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడదు. పూర్ణ శాంతి, ఆఫ్ కాదు. నిరాశ, నిస్పృహలు క్రైస్తవుడు కలిగి ఉండడం. చాలా మంది యేసు ప్రభుని నమ్మేమంటారు, దానికి అర్థం లేని పదాలు చెప్తారు. రక్షించబడ్డాం అంటారు. మూఢత్వం ఏంటంటే, బాప్తిస్మం తీసుకుంటే చాలు రక్షించబడ్డాం అంటారు కొంతమంది. బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడటం ఏంటి? ఎవరు అయితే పశ్చాత్తాప హృదయులై పరిశుద్ధాత్మ దేవుని చేత తమ పాపములు ఒప్పింప చేయబడి ఒప్పుకున్న పాపను విడిచిపెట్టి దేవుని యొద్దకు వచ్చి క్షమించబడినటువంటి ఆ యొక్క స్వభావం చేత నింపబడిన వారే, సంతృప్తి కలిగిన వారే రక్షణ పదంలో కొనసాగుతున్నప్పుడు వారు అపాయం నుంచి తప్పించబడ్డారు. ఎప్పుడు రక్షించబడతారు? నరకంలో నుంచి జీవంలోనికి వచ్చినప్పుడు రక్షించబడతారు. రక్షణలో కొనసాగుతూ ఉంటారు ఎంతకాలం. ఎప్పుడు నరకం నుంచి జీవంలోకి వస్తూ ఉంటే నీ మరణానంతరం. ఈలోపు నువ్వు రక్షించబడ్డావు అంటే పడ్డావు, అంతే, నిజంగానే పడ్డావు. రక్షణలో కొనసాగుతుండాలి.
నీ రక్షణను కాపాడబడుతూ ఉండాలంటే నీవు ఒక పని చేయాలి. నీ నడక, నీ జీవన శైలి, నీ క్రైస్తవ ప్రయాణపు బాట ప్రభువుకు అప్పగించుకోవాలి. కాచేవానికి అప్పగించుకోవాలి. కాపరికి అప్పగించుకోవాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నేను గొర్రెల కాపరినేమో గాని ఆయనైతే నా కాపరి. ఎందుకంటే ఎలుగుబంటిని చీల్చినప్పుడు నాతో ఉన్నాడు, సింహాలను చెండాడినప్పుడు నాతో ఉన్నాడు, తోడేళ్ల మధ్య ప్రయాణంలో గొర్రెలను కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన నాతో ఉన్నాడు. నేను గొర్రెలను కాస్తూ ఉన్న కాపరిని కానీ ఆయన నన్ను కాయు కాపరి. ఆ ప్రాణపాయ పరిస్థితుల్లో నన్ను కాపాడిన వాడు నా కాపరి. ఎందుకు నన్ను కాపాడాడంటే ఎవని మనసు ఆయన మీద ఉండునో, ఆనుకొనునో, హత్తుకొనునో, సంపూర్ణంగా అప్పగించుకొనునో, అదేం లేదు ప్రభువా, ఇదిగో దేవా, ఆపాద మస్తకం నీకే అంకితం. నా తలంపులు, నా ఊహలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా క్రియలు, నా సమస్తములు నీకే నేను అప్పగించుకుంటున్నాను అని కంప్లీట్ గా నీ ప్రాణ ఆత్మ దేహములను దేవునికి అప్పగించుకుని నువ్వు ఆ యొక్క క్రైస్తవ్యము గమనించాలన్నమాట. క్రైస్తవ మతం కాదు ఉండయి, క్రైస్తవ్యము అనే గుంపులోనికి నువ్వు పోయినప్పుడు ఆయన నిన్ను కాస్తూ ఉంటాడు. ఎలా కాస్తూ ఉంటాడంటే వెండి బంగారములతో కాదు. అపోస్తుల కార్యములు మనం చదువుకున్నాం. వీడు పుట్టినది మొదలుకొని కుట్టివాడని ఒక మనుషుడు మోసుకొని పోతున్నాడంట. శృంగారం అనే దేవాలయం ద్వారం దగ్గర ఉన్నాడు. అక్కడ మొత్తం మీద అక్కడ అద్భుతం జరుగుద్ది. వీడు వెళ్ళి ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆ ప్రాంతంలో స్వస్థతను అందడానికి హేతు ఉంది కాబట్టి అక్కడ పోయాడు. కానీ వీడు దేని వంక చూస్తున్నాడంటే యెహోవా కాపరంటలా ప్రజల వైపు చూస్తున్నాడు. స్వస్థత కోసం వెళ్ళాడు కానీ అక్కడ చేతుల వైపు చూస్తా ఉన్నాడు, ధనం వైపు చూస్తున్నాడు, అంటే లోకం వైపు చూస్తున్నాడు. లోకము దాని ఆశలు మరి గతించిపోను. మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చెప్పుకున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును ప్రేమించాడు. లోకం అంటే అర్థం ఏంటి? వ్యభిచారము, దొంగతనము, అసూయ, ద్వేషము, కక్ష, కార్పణ్యము, పగ, ప్రతీకారాలు, అది లోకం. లోకం అంటే దేవుని సృష్టి యావత్తు మీద అధికారం కలిగిన వాడు. తనకరికే సృష్టించబడినప్పుడు ఆయన ఆధిపత్యము నుంచి లోక సంప్రదాయములోనికి చేరి లోకస్తుడుగా మారిన వాడిని ప్రేమించిన వాడు మన దేవుడు. ఆ దేవుడు అంటాడు, లోకమును ప్రేమించంటే లోకములో ఉన్న నరమానవుల్ని ప్రేమించిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆ ప్రేమను పొందడానికి ఆయన ఆధిపత్యం కిందకి మనం రావాలా. ఎంత ప్రేమించాడు దేవుడు లోకమును? ఎంత ప్రేమించాడు? 100 కేజీల, 200 కేజీల, 3.5 సంవత్సరాల, 33.5 సంవత్సరాలు ఆయన ప్రేమించింది. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ప్రేమించనని ఉంటది. ఎంత ప్రేమించాడు అన్న మాట చాలా క్లియర్ గా ఉంటది బైబిల్లో. ఎంత ప్రేమించాడు? ఎంత అంటే లీటర్ల పాలు లీటర్లో కొలుస్తాం, నీళ్లు లీటర్లో కొలుస్తాం, నూనె లీటర్లో కొలుస్తాం, స్థలాన్ని గజాల్లో కొలుస్తాం, మరి ఇంకా కొన్ని ఘన పదార్థాలు కేజీల్లో కొలుస్తాం. దేవుడు తన లోకమును ఎంత ప్రేమించాడు, ఎలా ఎంత ఎంత దేంతో కొలుద్దామంటే 1 యోహాను 3:16లో ఒక మాట ఉంటది, దేవుడు తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడట. తన ప్రాణమే ఆ విలువ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోవా నా కాపరి. అందుకే వీళ్ళు అంటారు, పేతురు యోహాను అంటారు, అబ్బాయి ఏమిట్రా నువ్వు దేవుణ్ణి కాపరిగా కలిగిలేవు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. ఎవరి మనసు నా మీద ఆయన మీద ఆనుకున్న వాడు పూర్ణ శాంతి గలవాడుకుంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న మనసుని, మా నాన్న ఉన్నాడు కాబట్టి ప్రశాంతంగా పడుకుంది.
దావీదు దేవుణ్ణి నమ్ముకుని అడవిలో ఆ గొర్రెలను కాస్తూ ఉన్నాడు కాబట్టి పూర్ణ శాంతి గలవానుగా తోడేళ్లను గెలిచాడు, సింహాలను చీల్చాడు, వేడల మీటాడు, సునాద గీతాలతో గంతులు వేస్తూ తంబూరు సితార నాదాలతో అరణ్య ప్రాంతంలో ఆహ్లాదంగా జీవించాడు. ఇక్కడ పేతురు యోహాను వస్తే ఈ శృంగారం దేవాలయం దగ్గర వాడు చూస్తున్నాడు, గొప్పోళ్ళు వచ్చారు. ఇక్కడ మనం చాలా సార్లు మా క్రైస్తవ్యం ఇవాళ నేడు పతనం అవుతూ క్రైస్తవ మతంలోనికి ఎందుకు వెళ్తుందంటే, క్రైస్తవ్యంలో ఉన్నానని చెప్పుకున్న వ్యక్తులు వారి యొక్క మాటల చేత ప్రభావితం చేయాలి మనుషులను అనుకుంటున్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటున్నారు. కాదు, వారు కలిగి ఉన్న దేవుడు ఎదుటి వ్యక్తిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని మనం కోరుకున్నప్పుడు క్రైస్తవ్యం పెరుగుద్ది, క్రైస్తవ మతం నాశనం అవుద్ది, వినాశనం అవుద్ది. వినాశనం అవ్వాలి కూడా క్రైస్తవ మతం. ఆచార సంప్రదాయాల చేత, పద్ధతుల విధానాల చేత, మెప్పు మెహర్బానీల చేత కొనసాగుతున్న మతం మనకు అక్కర్లేదు. క్రైస్తవ్యం కావాలంటే నీ మనసు దేవుని మీద ఆనుకోవాలి. నువ్వు సంపూర్ణంగా దేవునికి నిన్ను అప్పగించుకోవాలి. ఎందుకు అప్పగించుకోవాలంటే, ఎవడైనా తన ప్రాణమును కాపాడుకోవాలంటే ముందుగా తన ప్రాణమును పోగొట్టుకున్న వాడై ఉండాలంతే. అవ్వాలంటే దేవునికి అప్పగించుకుని, దేవా నువ్వు నా కాపరం అంతే, నువ్వు నన్ను కాస్తే చాలు, ఎందుకంటే నువ్వు ఉంటే చాలు, నాకేమీ కొద్దు ఉండదు. అరే మహాకాశములు సృష్టించిన వాడవు నీవు, సమస్తమును కలుగు చేసిన వాడవు నీవు, సమస్తము పొందుకుని కాపాడి నా కొరకు దాచిపెట్టి ఉంచిన వాడు నీవై ఉన్నప్పుడు, వాటన్నిటిని నా కోసమే ఉంచినప్పుడు ఇంకా నేను ఎందుకు వేటి కోసం వెతకాలి? ఏం కావాలో సమయానికి పోషించి కాస్తావు, పోషిస్తావు. సమస్తము సర్వమై ఉండి నన్ను కాస్తూ ఉన్నటువంటి కాపురమై ఉంటావు. యు ఆర్ మై గుడ్ షెపర్డ్. అప్పగించుకోవాలి, మనుషుల వైపు కాదు. ఆయన లోకాన్ని ప్రేమిస్తూ వచ్చాడు, నువ్వేమో లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకంలో ఉన్నదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన లోకంలో నిన్ను ప్రేమిస్తుంటే. ఇక్కడ ఇదే జరిగింది. మనం చదువుకున్న లేఖన భాగం అపోస్తల కార్యంలో. పేతురుని యోహాను వారు తేరి చూచి, మా తట్టు చూడమని. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకు, మా తట్టు చూడమంటే వాళ్ళు అన్నా మాట అంటే, వారు అబ్బాయి మా తట్టు చూడు అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు 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 ఏమంటారండి, బౌన్సర్లను పెట్టుకుని లేరు పేతురు యోహాన్లు. వాళ్ళ చుట్టూ 10 మంది చేతులు పట్టుకుని దండలాగా చేతులు పెట్టుకుని పేతురు యోహాన్లు నడిపించుకుని వెళ్తల్లా. వారి చుట్టూ దేవదూతల ప్రొటెక్షన్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తే పక్కన పిఏ ఫోన్ ఎత్తి మా అయ్యగారు బిజీగా ఉన్నారని చెప్పి పరిస్థితిలో వాళ్ళు లేరు. అది కాదు వాళ్ళు అన్నది. ఘనత పొందటానికి వాళ్ళు వచ్చిన వారుగా లేరు, ఘనహీనులు అవ్వడానికి వచ్చారు. పరమందు ఘనత పొంది ఘనహీనులైన వాళ్ళని గనులుగా చేయడానికి అప్పగించుకున్న వారుగా వారు ఉన్నారు. మా తట్టు చూడమన్నప్పుడు వీడు లోకంతో సంబంధ బాంధవ్యాలు కలిగి లోకం యొక్క కాపరత్వం ఉన్నాడు కాబట్టి లోకం యొక్క దృష్టితో వారి యొద్ద ఏమైనా దొరుకుద్దేమో, ఏదో కాస్తంత ఇస్తారేమో, ఏ రొట్టె కాపీ దాగొచ్చని చూస్తున్నాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారములు మా యొద్ద లేవు. కాపరిగా ధనాన్ని చూస్తున్నావు, ధన కాపరిగా వెళ్తానికి సిద్ధంగా ఉన్నావు. వెండి బంగారాన్ని కాపరిగా నువ్వు చూసుకుంటున్నావు. కానీ యెహోవా కాపరిగా ఉండాలంటే వెండి బంగారములు మా యొద్ద లేవు. కానీ మాకు కలిగింది నీకు ఇస్తున్నాం. మేమేం కలిగి ఉన్నాం తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు నామములో నడమని చెప్పడానికి, నజరుడైన యేసుక్రీస్తు నామమును కలిగిన నజరేతులో మంచిదేదీ లేనప్పటికీ మారాను మధురముగా చేయగలిగినటువంటి మహోన్నతుడైనటువంటి సర్వశక్తి మంతుడైన సర్వాధికారిని మేము కలిగి ఉన్నాం చూడు. ఆ నామమును నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్ యు రెడీ? అది ఇవ్వాలంటే మా చేతులంగా చుట్టం మర్చిపోను.
ఆ నజరేయుడైన యేసు నామములో నువ్వు మేలు పొందాలంటే యేసు వైపు నువ్వు చూడు, యేసుని అనుసరించు. యేసు అనే నామములో కలిగి ఉన్నటువంటి వాక్యానికి విధేయుడవు. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే శరీరధారి అయి మన మధ్య నివాసం చేస్తున్నాం. వాక్యం చెప్పిన దాన్ని అర్థం చేసుకో. నేటి దినాన బహుఘోరమైన, విచారమైన, చాలా దరిద్రమైన సంగతి ఏంటంటే, ఆరాధన చేయని ఎవరనంటే కొంతమంది లేచి పాడతారు, ఆరాధన ఆరాధన చేతులు పైకి. అదేంటి? ఆరాధన చేయమంటే ఆరాధన అంటారేంటి? ఆరాధన అంటే ఏంటో తెలియకుండా క్రైస్తవులు ఉన్న రోజుల్లో, ఈ దినాల్లో మనం ఉన్నాం. చాలా దురదృష్టకరమైన విషయం. ఆరాధన అంటే చాలా మంది మనం అంటే చాలా సింపుల్ వర్డ్. కొత్తగా పెళ్ళైన భార్య భర్తల్ని చూసిన తర్వాత భర్త గారు భార్యను వదిలేసి వెళ్ళిపోతే, భర్త కోసం ఈ ఇంట్లో ఉన్న అమ్మ దానాల దగ్గర ఉన్నటువంటి ఈ కూతురు కొత్తగా పెళ్ళైన భర్తను గురించి పదే పదే, మా ఆయనమ్మ భలే మంచోడమ్మ, మా ఆయన ఎంత మంచోడంటే, వాళ్ళ ఇంటికి నేను కొత్తగా వెళ్ళానా ఎంత ప్రేమతో తీసుకొచ్చి పెట్టాడు తెలిసి నన్ను. మా ఆయన అన్నం తింటుంటే మంచినీళ్ళు తను తీసుకొచ్చి ఇచ్చాడమ్మా. మా ఆయన అన్నం తిన్న తర్వాత ఆ యొక్క హ్యాండ్ వాష్ చేసుకునే ఆ లిక్విడ్ కూడా నాకు ఆయన తీసుకొచ్చి ఇచ్చాడు. మా ఆయన మా ఆయన మా ఆయన మా ఆయన అని చెప్తుంటే, ఆ తల్లిదండ్రులు కూతురుని చూసి మురిసిపోతూ, ఏమిటి మీ ఆయన నీకు ఆరాధన అలా ఆరాధన చేస్తున్నావు అంటే, కొనియాడుతున్నావు, పొగుడుతున్నావు, ఘనపరుస్తున్నావు, కీర్తిస్తున్నావు, శ్లాఘిస్తున్నావు, ప్రశంసిస్తున్నావు. ఏమిటి అంటే, అవునమ్మా, ఆయనలో ఉన్న ఆ గుడ్ థింగ్స్, గుణలక్షణాలని, ఆ సహృదయాన్ని గమనించిన నేను మంచోడని అంటున్నాను. దట్ ఈస్ ద ఆరాధన. శ్రేష్ఠుడని చెప్తున్నాను. దట్ ఈస్ ద ఆరాధన. ఉత్తముడు ఉత్తమోత్తముడు, దట్ ఈస్ ద ఆరాధన. ఆయన నన్ను నా బాధ్యత వహించిన వాడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద ఆరాధన. నేను కొత్తగా ఆయన ఇంటికి వెళ్తే అసలు నాకు మన ఇంటికాడ ఉన్నట్లే ఉందమ్మా. అబ్బా, మంచి స్నేహితుడమ్మా. దట్ ఈస్ ద ఆరాధన. అది కాకుండా చేతులు పైకెత్తి ఆరాధన ఆరాధన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రోగిష్ఠుడిలాగా పేతురు యోహాను చేతులంక చూసినట్టు చేతులు పైకెత్తి ఊపుతున్నారు. కాదు అది. యెహోవా నా కాపరి. దేవుని మీద ఆధారపడదాం. దేవుని చేతుల కిందకు వద్దాం. ఆయన ఎలా నడిపిస్తే అలా వెళ్ళటానికి, ఆయన నిన్ను ఎలా కాస్తే ఆయన వెనకాలబడి వెళ్ళటానికి, ఆయన కాపరత్వానికి నువ్వు అప్పగించుకుంటే, నువ్వు ప్రశాంతంగా అడవిలో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా ఉంటావు. ఎవరిని మనస్సు మీద అనుకున్నవాడు పూర్ణ శాంతి గలవా అనుకుంటాడు. కారణం యెహోవా నా కాపరి. ఇదిగో ఇక్కడ పేతురు యోహానులు చెప్పారు. వాడికి అర్థమైంది. అవునండి, వాళ్ళు ఇచ్చే వెండి బంగారాలు అర్థమైపోయింది. గతంలో చాలా మంది చాలా డబ్బులు ఇచ్చారు కానీ, వచ్చిన వాళ్ళంతా నాకు ఏదో చేశారు కానీ నా బతుకెట్లా ఉండిపోయింది. నేను నజరేయుడని యేసుని కాపరిగా పెట్టుకోవాలా. ఇప్పుడు నేను అది పెట్టుకుంటా అన్నప్పుడు ఆ మనసు ఎరిగినటువంటి వారు, ఆ యొక్క గమనించినటువంటి వారు వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తను. వెంటనే వాడు పాదములు చీలమండలం బలం పొందను. ఏమైంది అంటే, ఎప్పుడైతే యెహోవాయే కాపరిగా ఉన్నాడో 3 విషయాలు జరిగినాయి. 1 దిగ్గున లేచాడు, 2 నిలిచాడు, 3 నడిచాడు. లేచాడు, నిలిచాడు, నలిచాడు. ఇంకా అక్కడ ఉండడు. అక్కడ అడుక్కునే స్థానంలో ఉండడు. ఎందుకంటే అది లోకం యొక్క పోకడి, లోకం యొక్క ప్రభావం కలిగిన ఆ యొక్క అడుక్కునే పరిస్థితి. ఇక్కడ అది కాదు. ఇక పోషకుడు శ్రేష్టమైన, అందుకే అక్కడ కింద మనం వెళ్తే 23వ కీర్తనలో చాలా చక్కగా ఉంటుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుని చేస్తాడు. అంటే శ్రేష్టమైన భోజన పదార్థమును నాకు పెడతాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. అంతేకాదు, నా గిన్నె నిండిపోలే. అబ్బా, వద్దంటే సమృద్ధి అండి. సమృద్ధే సమృద్ధి. పేదరికంలో సమృద్ధి, అనారోగ్యంలో సమృద్ధి, ఆపదలో సమృద్ధి, కష్టాల్లో సమృద్ధి, ఇరుకుల్లో సమృద్ధి, అరణ్యంలో సమృద్ధి, ఒంటరితనంలో సమృద్ధి. నక్కలు పరుండిన చోట జమ్ముగడ్డి మొలిపిస్తాడు, ఎండమావును నీటి మడుగులుగా చేస్తాడు, అరణ్యములు రాజబాటలు వేస్తాడు. ఆయన వెంబడిస్తే, ఆయన కాపరిగా దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.
ఆమేన్ ఆమేన్. దాసుబాబు గారు ఇంకా సమయం ఉంది కదండి. మరి 6 అయింది కదా, మరి లాస్ట్ లో మన చెల్లెమ్మలు ప్రసంగం అయిన తర్వాత కూడా నేను 4 రోజుల నుంచి చూస్తున్నాను, ప్రార్థనలు అవి చేస్తున్నారు. అందుకని నేను కరెక్ట్ 6 గంటలకు ముగించాను బ్రదర్. లేదు, ఇంకొక 10 మినిట్స్ టైం ఉంటది. అన్న సిగ్నల్ పోయిందన్న, మళ్ళీ సిగ్నల్ అందదు. సరే సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, సమరములో సంద్రములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి లేదు. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, సమరములో సంద్రములో యెహోవా నా ఊపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మనసు అయ్యగారు ఒక మాట అయ్యగారు, సమయం ఉంది గనక. అయ్యా అన్నా నేనా? అలా అయ్యగారితో మీ అందరితో ఒక డిస్కషన్, ఒక మాట నా డౌట్. చెప్పండి. అదే దానియేలు నపుంసకుడా కాదా అయ్యగారు? నపుంసకుల అధిపతి యొద్ద ఉంచబడిన యూదా రాజకుమారులు షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా నలుగురు అంటే నపుంసకులుగా చేయబడి నపుంసకుల అధిపతి పాఠశాలలో బబులోను నపుంసకులు కదా, లేదు, భార్య లేదు, పిల్లలు, కుమారులు కుమార్తెలు లేరు. అన్న డేవిడ్ రాజు అన్న, మనము కూడా నేడు నపుంసకులుగా ఉండిపోవచ్చు అన్న. అది ఇప్పుడు మనం సేవలు ఉన్నామంటే నపుంసకులమే కదా, కొంత డౌట్ అన్నమాట. అన్న సేవలో ఉన్నామంటే కాదు, మనల్ని మనం నపుంసకులుగా చేసుకోవచ్చు. సేవలో ఉన్నామని కాదు, సేవలో అంత నమ్మకంగా అక్కడ ఉంటాం, కానీ మనం సేవలో ఉన్న మనం నపుంసకులుగా ఉంటే నమ్మకస్తులుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే మరి ఇంకొక మాట అయ్యగారు, మే నెలలో బైబిల్ క్విజ్ పెడుతున్నాము. మరి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఏమైనా కొంచెం కొంచెము ప్రశ్నలు మీరు మాకు వాట్సాప్